హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఒక కొత్త బ్లాగ్తో మేము ముంగడికి వచ్చేసిన. బ్లాగ్ ఏంటంటే మేము వీకెండ్ టైమ్స్లో ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది ఈ బ్లాగ్లో. నార్మల్ టైంలోనే మేము చాలా ఎంజాయ్ చేస్తాము. అలాంటిదే మా ఇంటికి చుట్టాలు వస్తే ఇంకా వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తాము. ఇంకా చుట్టాలు అంటున్నారు, ఎవరు కనిపించట్లని చూస్తున్నారా? మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అయితే హాలిడేస్ కానీ వచ్చింది. ఆమె వచ్చినందుకు మేము ఈ వీకెండ్కి స్విమ్మింగ్ పూల్కి తీసుకుపోయినాం. నేను, మా చెల్లి, మా డాడీ అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలామంది చుట్టాలు అయితే వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా మా చెల్లి ఒకతే ఉంది. ఇంకా మేమైతే స్విమ్మింగ్ పూల్కి రీచ్ అయిపోయినాం. కానీ ఎంత పెద్దగా ఉంది తెలుసా స్విమ్మింగ్ పూల్ అయితే. ఇంకా మా చెల్లి ఇంకా డాడీ అయితే వెళ్ళిపోయినారు. వాళ్ళ వెనకాల నేను వీడియో రికార్డ్ చేస్తూ వస్తున్నా. పూల్లోకి దిగాలంటే లైన్ ఆన్ డ్రెస్సెస్ వేసుకొని రమ్మని చెప్పినారు. అయితే మేము అవే డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళిపోయినాం. పూల్లోకి దిగే ముందు ఫస్ట్ డ్రెస్సెస్ అన్నీ తడుపుకోవాలంట. తడుపుకొని క్యాప్ పెట్టుకొని వెళ్ళాలంట. అందుకే తడిపిచ్చేసి స్విమ్మింగ్ పూల్లోకి దిగేసినారు ఇద్దరు. నేను ఇంకా బయట నిల్చొని వాళ్ళని రికార్డ్ చేస్తూ ఉన్నా. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసినారు అసలు. అయితే మేము ఇంకా ఒక మిస్టేక్ చేసినాం అన్నమాట ఇక్కడ. అది ఏం మిస్టేక్ అంటే ఇయర్స్ దగ్గర కూడా క్యాప్ పెట్టుకోవాలి, కానీ మా చెల్లెకి పెట్టలేదు. హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ పడలేదు. దానివల్ల చెవిలోకి వాటర్ వెళ్ళిపోయి కొంచెం పెయిన్ లాగా వచ్చింది. సో మీరైతే ఆ మిస్టేక్ రిపీట్ చేయకండి, మంచిగా క్యాప్ వేర్ చేసుకొని వెళ్ళండి. మా డాడీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినప్పుడు ఒక ట్రైనర్ అయిపోతాడు. మాకు ఇంకొక ట్రైనర్ అవసరం లేదు మాకు. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మా చెల్లికి కొంచెం భయం అయింది. దాని తర్వాత మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఇంకా మా డాడీ అయితే అట్లనే నేర్పిస్తాడు, ఇట్లా కాదు అట్లా అని. మా డాడీ అక్కడ చూపిస్తాడు ఇట్లా చేయాలని స్విమ్మింగ్. మా డాడీ చాలా బాగా చేస్తాడు స్విమ్మింగ్. ఇక్కడ మా చెల్లి ఎగ్జైట్ అవుతుంది మొత్తం. అబ్బా ఇంత మంచిగా చేస్తుండు బాబాయ్ అని. బాబాయ్ని చూసి ఎగ్జైట్ అయిపోయి బాబాయ్ నాకు కూడా నేర్పియావా అంది. ఇంకా డాడీ అయితే నేర్పిస్తున్నాడు. మా బాబాయ్ అయితే నాకు ఇక్కడ స్విమ్మింగ్ నేర్పిస్తాడు. నాకైతే ఫుల్ భయం అయింది. భయమైనా సరే ట్రై చేసిన. వాళ్ళు అట్లా స్విమ్మింగ్ నేర్చుకుంటుంటే నేనైతే కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసిన. మా బాబాయ్ అయితే కొన్ని ట్రిక్స్ చెప్పిండు స్విమ్మింగ్ తొందరగా రానికి. ఎట్లా ఒకట్లా స్విమ్మింగ్ నేర్చుకున్నా. అట్లనే స్విమ్మింగ్ చేసుకుంటూ కార్నర్కి వచ్చేసిన. కార్నర్కి వచ్చినాక నీళ్ళు పోసుకుంటా మా బాబాయ్ తోటి ఆడుకున్నా. అట్లనే ట్రై చేస్తూ స్విమ్మింగ్ నేర్చుకున్నా. దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చాక మేమైతే మా దగ్గరలో ఉన్న ఒక లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా చెల్లె సిటీకి కొత్త కాబట్టి ఫిషెస్ చూసి చాలా ఎగ్జైట్ అయిపోతుంది. మేము వెళ్ళిన లేక్ దగ్గర అయితే చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఆ ఫిషెస్ చూసి మా చెల్లె అయితే ఫిష్ ఫుడ్ వేసింది మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి. ఇంకా మేము ఫిషెస్ చూసి వాకింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఈ లేక్ దగ్గరికి అయితే నేను, మా మమ్మీ, మా చెల్లి, మా అమ్మమ్మ, మా అత్త మేమందరం అయితే వెళ్ళామన్నమాట. అట్లా వాకింగ్ చేస్తూ చాలా మాట్లాడుకున్నాము. మేము వెళ్ళింది అయితే సండే రోజు, అందుకే చాలామంది వచ్చారు ఆ రోజు అక్కడికి. మా అమ్మమ్మ ఇంకా మా చెల్లి అయితే సిటీకి కొత్త అన్నమాట, అందుకే అక్కడంతా చూపిస్తుంది మా మమ్మీ. ఇంకా ముందైతే మా అమ్మమ్మ, మా మమ్మీ, మా చెల్లి అయితే నడుస్తూ వెళ్తున్నారు. నేను, మా అత్త అయితే వెనకాల వస్తున్నాం. ఇంకా కొంచెం లైటింగ్ ఉన్నప్పుడే ఫొటోస్ తీసుకుందామని ఫొటోస్ కూడా తీసుకున్నాం. మేమైతే స్టెప్స్ దగ్గర ఉన్నాం. మా అమ్మమ్మ అయితే ఎక్సర్సైజ్ చేసే దగ్గర ఉంది. అక్కడ నుంచి మా అమ్మమ్మ హాయ్ చెప్తుంది మీకు. మళ్ళీ తర్వాత అయితే మా అత్త ఇంకా మా అమ్మమ్మ కలిసి ముంగడ వెళ్తున్నారు. మేము ముగ్గురం ఇంకా వెనకాల వస్తున్నాం. ఇంకా మా అమ్మమ్మకి అయితే నేచర్ అంటే హాయ్ ఫ్రెండ్స్, మా మనవరాళ్ళ తేని మాకు కోడలు తేని మా బిడ్డ తేని ఆకింగ్ వచ్చిన మాకు ఇట్లా హాయ్. ఇట్లా చెట్లు నాకు ఇట్లా ఇష్టం, మంచిది నాకు ఇట్లా
మంచిగా ఉండేది, మంచిగా చెట్లు నాకు ప్లేస్ మంచిగా ఉన్నది ఇక్కడ మంచిగా. నాకు ఈడ మంచిగా నచ్చింది. వాకింగ్ మీ మనవరాళ్ళు మీ మనవాళ్ళతో మీరు వాకింగ్ చేయరు. మా మనవాళ్ళతో మా మనవరాళ్ళతో వాకింగ్ చేసిన మనవరాలు నాకు పచ్చిమిరపకాయలు గోలిచ్చి మంచిగా నాకు నూరి పెట్టింది, ముఖం కట్టుకొని వచ్చేటాలకు రెడీ పెట్టింది ఆడ. మంచిగా నచ్చింది నా, అందుకోసమే వాకింగ్ చేస్తున్నా నేను. మంచిగా నచ్చింది నాకు, కాళ్ళు కూడా నొప్పులు తక్కువ అయినాయి, మంచిగా నచ్చింది. మా మన కొద్దిసేపు అయినాక ఇక మేమైతే రీల్స్ చేసినాం. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా మనము సండే స్పెషల్స్ చూసేద్దాం పదండి. మమ్మీ వాళ్ళు ఏమేమి స్పెషల్స్ ఏంటంటే ఈరోజు స్పెషల్ వైట్ రైస్, వేడి అన్నం, ఫిష్ చేపల పులుసు, చేపల కర్రీ, ఫిష్ ప్రాన్స్, రైస్. సో చూసారుగా గాయస్ మా సండే స్పెషల్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్ బాయ్.